Hello guys, welcome back. My name is Srinath and currently I'm a software engineering intern at Bangalore. So ఈ వీడియోలో MCET examination tips అయితే ఇవ్వబోతున్నాను because I also wrote my MCET examination in 2021 and నాకు around 5000 ర్యాంక్ అయితే వచ్చింది, around 80 మార్క్స్ అయితే వచ్చేసినాయి. ఆఫ్టర్ దట్ మై బీటెక్ ఈస్ ఆల్మోస్ట్ డన్. ఆల్మోస్ట్ ఎందుకంటున్నా అంటే అఫీషియల్గా గ్రాడ్యుయేషన్ అవ్వలేదు, బట్ నా 8th సెమిస్టర్, దట్ ఈస్ 4th ఇయర్ 2nd సెమిస్టర్ అంటే కంప్లీట్ 4 years బీటెక్ అయితే అయిపోయింది. సో ఐ ఆల్సో గాట్ ప్లేస్డ్ అండ్ నా జాబ్ లొకేషన్ బెంగళూరులో ఉంది ప్రెసెంట్. యాజ్ ఆఫ్ నో 3 months నుంచి చేస్తున్నాను. సో ఈ వీడియోలో మీకు కొన్ని ఎంసెట్ ఎగ్జామినేషన్ టిప్స్ అయితే ఇవ్వబోతున్నాను. వితౌట్ వేస్టింగ్ మచ్ ఆఫ్ టైం లెట్స్ గెట్ స్టార్ట్. సో ఇప్పుడు కొంతమంది ఉంటారు, వాళ్ళ సిచ్యువేషన్ ఎట్లుంటుంది అంటే, అన్న అసలు నాకు ఏం రాదు, అసలు టాపిక్స్ తెలియదు, చాప్టర్స్ తెలియదు, ఏం రాదు, జస్ట్ ఐపీ ఎగ్జామ్ ఉన్న రాసేసి వచ్చిన అంతే, ఇప్పుడు నాకు ఎంసెట్ క్రాక్ చేయాలి ఎట్లయినా కూడా, దానికి టిప్స్ ఎట్లా అని చెప్పేసి అన్నారు. సో వాళ్ళ కోసం ఈ వీడియో చేస్తున్నాను. అంటే మీకు ఎంత వచ్చినా కూడా, మీకు అట్లీస్ట్ 50% వచ్చినా, అలా 60% వచ్చినా, అసలు ఏం రాకపోయినా కూడా ఈ వీడియో చూస్తే నేను చెప్పే టిప్స్ ఫాలో అయితే మీకు అట్లీస్ట్ మీకు వస్తున్న మార్క్స్ కన్నా కొంచెం బెటర్ మార్క్స్ వచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది. మీకు అట్లీస్ట్ కొంచెమైనా బూస్ట్ దొరుకుతుంది. నా ఎంసెట్ ఎగ్జామినేషన్ ఎక్స్పీరియన్స్ బట్టి, నా ఓవరాల్ ఎక్స్పీరియన్స్ బట్టి మీకైతే కొన్ని టిప్స్ ఇవ్వడానికి ట్రై చేస్తాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ కేసు తీసుకుందాం. అంటే ఎట్లా అంటే, అన్న అసలు నాకు ఏం రాదు, అసలు ఇప్పుడు నేను ఎట్లయినా సరే అట్లీస్ట్ క్వాలిఫై అవ్వాలి, ఆర్ వచ్చిన మార్క్స్ కన్నా కొంచెం బెటర్ మార్క్స్ రావాలి. సో అట్లాంటి వాళ్ళ కోసం నేను చెప్తున్నా అంటే, సో మీకు ఆల్రెడీ ఎంసెట్ ఎగ్జామినేషన్ ప్యాటర్న్ ఐడియా ఉండే ఉంటుంది కదా. ఇప్పుడు మనకి ఎన్ని అంటే 3 hours ఉంటుంది. 3 hours ఈక్వల్స్ టు 180 minutes. సో 180 minutesలో మనం 160 క్వశ్చన్స్ సాల్వ్ చేయాలి. 80 క్వశ్చన్స్ ఫ్రమ్ మ్యాథ్స్ వస్తాయి అండ్ 40 ఫిజిక్స్ కెమిస్ట్రీ నుంచి వస్తుంది. సో ఓవరాల్గా 80 + 40 + 40 160 క్వశ్చన్స్ 180 minutes. అంటే ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, 1 minuteలో మీరు 1 క్వశ్చన్ సాల్వ్ చేయాలి. మీరు 1 minuteలో 1 క్వశ్చన్ సాల్వ్ చేయాలంటే మీరు ఎంత ప్రాక్టీస్ చేస్తే మీరు ఆ క్వశ్చన్ ఐడెంటిఫై చేసి, టాపిక్ ఐడెంటిఫై చేసి, ఫార్ములా అప్లై చేసి, మీరు సొల్యూషన్ చేసి ఆప్షన్ టిక్ చేయాలి. సో ఇదంతా 1 minuteలో చేయాలంటే మీకు డీసెంట్ ప్రాక్టీస్ ఉండాలి. ఈ ప్రాక్టీస్ అదేం లేకపోతే మనం అంత ఈజీగా అయితే బిలో 5K అయితే రాదు. సో దానికోసం చెప్తున్నాను. మీరు ఏం చేస్తారంటే యూట్యూబ్కి వెళ్ళండి. యూట్యూబ్కి వెళ్ళేసి ఎంసెట్ 2025 హై వెయిటేజ్ టాపిక్స్ ఆర్ ఈజీ ప్లస్ హై వెయిటేజ్ టాపిక్స్ అని సెర్చ్ చేయండి. నేను కూడా ఒకసారి చూస్తాను, నాకేమైనా తెలిస్తే రిసోర్సెస్ ఇక్కడ స్క్రీన్ పైన ఇస్తాను, ఆర్ఎస్ డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తాను ఏదో ఒక లింక్. సో మీరు ఆ వీడియో చూసిన తర్వాత మీరు ఏం చేస్తారంటే, మీరు ఈజీ హార్డ్ మర్చిపోండి. సో హై వెయిటేజ్ లో వెయిటేజ్ రాసుకోండి, మ్యాథ్స్లో, ఫిజిక్స్లో, కెమిస్ట్రీలో. సో 3 A4 షీట్లు తీసుకొని 3 పైన మ్యాథ్స్లో హై 2లో, ఫిజిక్స్లో హై 2లో, కెమిస్ట్రీలో హై 2లో. హై 2లో ఇన్ ద సెన్స్ వెయిటేజ్ ప్రకారం. ఇప్పుడు మీరు తీసుకోండి, ట్రిగ్నామెట్రీ కానివ్వండి, సర్కిల్స్ కానివ్వండి, పేర్ ఆఫ్ స్ట్రైట్ లైన్స్ కానివ్వండి, వెక్టర్ ఆల్జీబ్రా కానివ్వండి. సో మీకు ఏవైతే హై వెయిటేజ్ టాపిక్స్ ఉంటాయో, మ్యాట్రిసెస్, అలా ఆ టాపిక్స్ అన్ని మ్యాథ్స్లో, ఫిజిక్స్లో, కెమిస్ట్రీలో రాసుకోండి. సో ఆ టాపిక్స్ అన్ని రాసుకున్న తర్వాత ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే, మనం ఇంకొక సపరేట్ 3 papers తీసుకోండి. తీసుకున్న తర్వాత మ్యాథ్స్లో మీకు ఏవైతే టాపిక్స్ వచ్చో మీకు వచ్చిన ఆర్డర్ వైజ్గా రాసుకోండి. అంటే నాకు ఈ టాపిక్ మ్యాట్రిసెస్ చాలా మంచిగా వచ్చు, సో అది ఫస్ట్ రాసుకోండి. వెయిటేజ్ మర్చిపోండి, వెయిటేజ్ పక్కన పెట్టండి. సో ఫస్ట్ రాసుకోండి మ్యాట్రిసెస్ మంచిగా వచ్చు, ఆ తర్వాత ట్రిగ్నామెట్రీ మంచిగా వచ్చు, ఆ తర్వాత పేర్ ఆఫ్ స్ట్రైట్ లైన్స్ వచ్చు, ఆ తర్వాత సర్కిల్స్ వచ్చు, ఆ తర్వాత పర్మిటేషన్స్, కాంబినేషన్స్ వచ్చు. సో ఇట్లా మీకు వచ్చిన ఆర్డర్లో రాసుకోండి. దానికి తగ్గట్టుగా దాని కరస్పాండింగ్ వెయిటేజ్ రాయండి. ఇప్పుడు ఏం చేస్తారంటే, మీకు వచ్చిన ఆర్డర్నే ఫాలో అవ్వండి, కొత్త టాపిక్స్ తీసుకోవద్దు, ఎందుకంటే ఉన్నది 10 days. సో ఈ 10 daysలో మీకు ఏదో రాని చాప్టర్ తీసుకొని దాన్ని మీరు యూట్యూబ్లో కొట్టేసి 1 shot వీడియోస్ కొడితే వస్తాయి. కానీ అది నేర్చుకుంటే ఏమవుతుంది, ఇప్పుడు మీరు మళ్ళీ స్క్రాచ్ నుంచి నేర్చుకుంటే మీకు అట్లీస్ట్ దానికి 3-4 days ఆర్ 1 week పడుతుంది. సో మీకు అంత టైం లేదు ఇప్పుడు మీ దగ్గర. సో నా సజెషన్ ఏంటంటే, లాస్ట్ మూమెంట్స్లో మీరు ఏదో కొత్త చాప్టర్స్ తీసుకొని ప్రిపేర్ అవ్వడం కన్నా మీకు వచ్చిన చాప్టర్స్ని ఆ ఆర్డర్ రాసుకోండి. మీకు వచ్చిన చాప్టర్స్ ఏవైతున్నాయో ప్లస్ హై వెయిటేజ్ ఏవైతున్నాయో అవన్నీ సర్కిల్ చేసుకొని ఫస్ట్ మీరు ఆ టాపిక్స్ కంప్లీట్ చేయండి. ఇప్పుడు మీరు రోజుకి ఎన్ని చాప్టర్స్ చేయాలన్నా, రోజుకి ఎన్ని అవర్స్ చదవాలంటే అది డిపెండ్స్ ఆన్ యూ. బికాజ్ ఒక్కొక్కరికి ఒక మైండ్ సెట్ ఉంటుంది, ఒక్కొక్కరికి ఒక డిఫికల్టీ లెవెల్ ఉంటుంది. కాబట్టి మీరు రోజుకి ఎన్ని అవర్స్ స్పెండ్ చేయగలుగుతారు, మీకు ఎంత ఫాస్ట్ మీ మైండ్లోకి వెళ్తుంది, మీరు ఎంత ప్రాక్టీస్ చేయగలుగుతారు, మీరు ఎంత అమౌంట్ స్పెండ్ చేయగలుగుతారు అనేది మీ ఇష్టం. ఇట్ డిపెండ్స్ ఆన్ ఇండివిజువల్. నేను నా టైంలో అట్లీస్ట్ 10 hours చదివేటోని, డైలీ 10 to 12 hours. అంటే మార్నింగ్ 8కి కూర్చుంటే మళ్ళీ నైట్ 8-9 వరకు చదివేటోని అనమాట ఈజీగా. ఫస్ట్ స్టెప్ మీరు ఏం చేస్తారంటే, ఒక టైం టేబుల్ ప్రిపేర్ చేసుకోండి. ఆ టైం టేబుల్లో ఎవ్రీ డే మీరు ఏమేమి చేస్తారో రాసుకోండి. సో ఇప్పుడు ఫస్ట్ ఈ రోజు ఉందనుకోండి, ఈ రోజు మీరు ఏం చేస్తారంటే, మీకు వచ్చిన టాపిక్స్ ఏవైతే ఉన్నాయో ప్లస్ హై వెయిటేజ్ ఉన్నాయో అవన్నీ ఫస్ట్ చేయండి. మీరు ఒక 3-4 daysలో కంప్లీట్ చేస్తారు ఇవన్నీ. అంటే అట్లీస్ట్ మీరు పర్ డే ఒక 10 chapters అని చేయాల్సిందే, ఒక 6 to 7 chapters డిఫరెంట్గా చేయాల్సిందే. అట్లయితేనే మీకు ఒక మంచి స్కోర్ అయితే వస్తుంది. సో మీకు అట్లీస్ట్ మరీ డంబ్ కాకుండా, మరీ అసలు మొత్తం ఏం రాకుండా కొన్ని చాప్టర్స్ అని ఐడియా ఉండే ఉంటుంది. అంటే అట్లీస్ట్ పేర్లైనా ఇవన్నీ తెలిసి ఉంటాయి. కాబట్టి ఆ చాప్టర్స్ ఫస్ట్ రాసుకోండి, పేపర్ పైన రాసుకొని ఫస్ట్ అవి కంప్లీట్ చేయండి. ఇప్పుడు అంటే రన్ అయిన అసలు నాకు ఏం గుర్తులేదు ఎట్లా అంటే, మీరు యూట్యూబ్కి వెళ్ళేసి ఆ కొట్టండి మ్యాట్రిసెస్ 1 shot ఫర్ ఎంసెట్ 2025 అని కొడితే మీకు చాలా ఛానల్స్ వస్తాయి. ఇప్పుడు వేదాంతు ఉంటారు, చాలా ఛానల్స్ ఉంటాయి. మీరు ఏదో ఒక 1 shot వీడియో చూడండి, చూస్తే మీకు మొత్తం కాన్సెప్ట్స్ రీకాల్ అవుతాయి. రీకాల్ అయిన తర్వాత మీరు దాన్ని షార్ట్ నోట్స్ రాసుకోండి. ఈ షార్ట్ నోట్స్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకు చెప్తున్నా అంటే, ఇప్పుడు మీరు ఈ 10 days ఉంది కాబట్టి ఏదో ఒక 6-7 chapters పర్ డే చేసుకొని వెళ్తారు. ఇప్పుడు రేపు ఎంసెట్ ఎగ్జామినేషన్ అనుకోండి, రేపు ఎంసెట్ ఎగ్జామినేషన్ ఈ రోజు ఏం చేస్తారు, ఏం చేయలేరు. అంటే పెద్ద మీరు ఏం రివైజ్ చేయలేరు, ఏం చేయలేరు.
అందుకే మీకు షార్ట్ నోట్స్ ఉండాలి. షార్ట్ నోట్స్ ఉంటే ఏమవుతుంది, ఎవ్రీ చాప్టర్ మీకు 1 పేజ్లో సమ్మరైజ్ అయిపోతుంది. సో మీరు రివైజ్ చేయడానికి ఈజీ అవుతుంది. దాంట్లో మొత్తం మీరు సోది రాయకుండా ఇంపార్టెంట్ ఫార్ములాస్, ఇంపార్టెంట్ పాయింట్స్ రాస్తే సరిపోతుంది. మీరు ఎగ్జామ్ ముందు రోజు కానీ ఆర్ ఎగ్జామ్ డే రోజు జస్ట్ అట్లా బ్రషప్ చేస్తే మీకు కాన్సెప్ట్స్ అన్ని రివైజ్ అవుతాయి అనమాట. ఈ రివిజన్ చాలా ఇంపార్టెంట్. మీరు 10 days కష్టపడి చదివారు, బట్ ఎగ్జామ్ డే రోజు గుర్తులేదు, ఏం లాభం లేదు. బికాస్ మీరు 2 years చదివిందంతా జస్ట్ వాడు 3 hours చెక్ చేస్తాడు. జస్ట్ 3 hours 180 minutesలో మీది ఈ 2 years ఎంత కష్టపడి మొత్తం తెలిసిపోతుంది. సో అందుకే మీరు ఆ షార్ట్ నోట్స్ అనేది క్రియేట్ చేసుకోండి. ఇప్పటికీ క్రియేట్ చేసుకోకపోయినా పర్లేదు, మీరు ఇప్పుడు డైలీ రివైజ్ చేస్తుంటారు కాబట్టి ఏదైతే రివైజ్ చేసారో, ఏవైతే ఇంపార్టెంట్ అనిపించినాయో అవన్నీ మీరు పేపర్ పైన రాసుకోండి. ఆర్ఎల్స్ మీకు గూగుల్లో, యూట్యూబ్లో సెర్చ్ చేస్తే కూడా చాలా దొరుకుతుండొచ్చు. నేను కూడా చూస్తాను, మనకు దొరికితే మీకు డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తాను. టైం టేబుల్ ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఫస్ట్ మీరు ఈజీ చాప్టర్స్ అన్ని కంప్లీట్ చేయండి. కంప్లీట్ చేసిన తర్వాత మీకు ఇంకా టైం ఉంటుంది. ఇప్పుడు ఏం చేస్తారంటే, ఇప్పుడు మీకు కొన్ని చాప్టర్స్ ఉంటాయి, అంటే ఏదో పైన వచ్చు, అంటే కొంచెం వచ్చు కొంచెం రాదు అట్లా ఉంటాయి. మిగతా కొన్ని టాపిక్స్ ఏంటంటే అసలు ఏం రాదు, జీరో నాలెడ్జ్. ఇట్లాంటి టాపిక్స్ ఏం చేస్తారంటే మీరు కంప్లీట్గా వదిలేస్తే ఇది వేస్ట్ అయిపోతుంది. ఎందుకు అట్లా అంటున్నా అంటే, ఇది జేఈ మెయిన్స్ ఎగ్జామ్ కాదు, జేఈ అడ్వాన్స్ ఎగ్జామ్ కాదు, ఇది ఎంసెట్ ఎగ్జామినేషన్ కాబట్టి కొంచెం టఫ్నెస్ అనేది తక్కువనే ఉంటుంది ఈ కంపేర్ టు దీస్ 2 ఎగ్జామినేషన్స్. మీరు ఏం చేయొచ్చు అంటే, ఇప్పుడు కొంతమంది ఏంటంటే పర్మినేషన్స్, కాంబినేషన్స్ అది కొంచెం టఫ్ ఫీల్ అవుతారు. కొంతమంది ఏం చేస్తారు, ఫిజిక్స్లో రొటేషనల్ మోషన్ టఫ్ ఫీల్ అవుతారు. కొంతమంది కెమిస్ట్రీలో ఆర్గానిక్ టఫ్ ఫీల్ అవుతారు. సో ఇవి కంప్లీట్ వదిలేయకుండా జస్ట్ కొన్ని ఇంపార్టెంట్ టాపిక్స్ చూసుకోండి. ఇప్పుడు మీరు కొనిక్ సెక్షన్స్ తీసుకున్నా, ట్రిగ్నామెట్రీ తీసుకున్నా, మీకు కొన్ని ఫార్ములాస్, కొన్ని ప్యాటర్న్స్ ఉంటాయి, కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్, థియరిటికల్ పాయింట్స్ ఉంటాయి. అవి అట్లీస్ట్ చూసుకోండి. అంటే మీరు యూట్యూబ్కి వెళ్ళేసి 1 shot వీడియో చూడండి, ఎక్కువ ప్రాక్టీస్ చేయకండి. అట్లీస్ట్ పైన చూసుకోండి, అసలు ఏంటిది కాన్సెప్ట్, ఏంటిది అసలు దీంట్లో అసలు ఏముంది, కంటెంట్ ఏముంది, మనం క్వశ్చన్స్ ఎట్లా వస్తాయి, థియరిటికల్ ఇంపార్టెంట్ పాయింట్స్ ఏంది, ఇన్ కేస్ ప్రాక్టికల్ ఉన్నా కూడా సింపుల్ ఫార్ములాస్తో ఎట్లా సాల్వ్ చేయగలుగుతాం, అట్లా బేసిక్స్ చూసుకోండి. ఎందుకంటే అప్పుడప్పుడు ఏమవుతుందంటే, వాళ్ళు క్వశ్చన్ పేపర్ తయారు చేసేటోళ్ళు ఎట్లా ఆలోచిస్తారంటే, స్టూడెంట్స్ మైండ్ సెట్ నుంచి ఆలోచిస్తారు. స్టూడెంట్స్ ఏవైతే ఈజీ ఉన్నాయో అవే ప్రిపేర్ అయ్యేళ్తారు కదా. వాళ్ళు ఏం చేస్తారంటే, ఈజీ ఉన్న టాపిక్స్ కొంచెం టఫ్ ఇస్తారు, ఈజీ ఉన్న టాపిక్స్ నుంచి క్వశ్చన్స్ టఫ్ ఇస్తారు, హార్డ్ ఉన్న టాపిక్స్ నుంచి కొంచెం ఈజీ ఇస్తారు క్వశ్చన్స్. సో వాళ్ళకి తెలుసు స్టూడెంట్ మైండ్ సెట్. అందుకే నేను ఏం చెప్తున్నా అంటే, మీరు కంప్లీట్ వదిలేకండి ఈ హార్డ్ చాప్టర్స్ అనేవి, అట్లీస్ట్ పైన చూసుకొని వెళ్ళండి. అంటే అట్లీస్ట్ దాని ఏబిసిడి అని తెలుసుకొని వెళ్ళండి. సో దట్ మీరు ఎగ్జామినేషన్కి వెళ్ళిన తర్వాత మీరు కంప్లీట్గా బ్లాంక్ ఉండడం కానీ ఏదో ఒకటి అర్థమవుతుంది, క్వశ్చన్ అర్థమవుతుంది, మీరు ఏదో గెస్ పెట్టినా కూడా కొంచెం కరెక్ట్ కానీ ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. ఏ చాప్టర్ కూడా వదిలేయకండి. అంటే మీరు లాస్ట్ మూమెంట్లో అట్లీస్ట్ ఫార్ములాస్ అని చూసుకొని వెళ్ళండి, టెక్స్ట్ బుక్లో సినాప్సిస్ పాయింట్స్ ఏవో ఒకటి చూసుకొని వెళ్ళండి. సో ఎగ్జామినేషన్లో ఎంతో అంత బెనిఫిట్ అయితే అవుతుంది. మీకు ఏవైతే వచ్చిన చాప్టర్స్ ఉంటే అవి మాత్రం మీరు పర్ఫెక్ట్ చేయాల్సిందే, బికాస్ అందులోనే మీరు స్కోరింగ్ ఉంటుంది కాబట్టి అవి మాత్రం మంచిగా చేసుకోండి. ఈ మిగతావి జస్ట్ పైన చేసినా పర్లేదు, ఎందుకంటే ఎంసెట్ ఎగ్జామినేషన్ కాబట్టి అప్పుడప్పుడు వాడుకునే థియరిటికల్ పాయింట్స్ జస్ట్ ఫార్ములా రాసి వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తే ఆన్సర్స్ వచ్చేస్తాయి. అట్లాంటి క్వశ్చన్స్ కూడా ఇస్తాడు. సో అవన్నీ మీరు సాల్వ్ చేయగలుగుతారు. ఎవ్రీ 1 mark ఇంపార్టెంట్ మనకి క్వాలిఫై కావడానికి. ఇప్పుడు ఒకసారి పేపర్ అటెంప్టింగ్ స్ట్రాటజీ గురించి తెలుసుకుందాం. ఇప్పుడు ఒక్కొక్కరు ఒక్కొక్క వేలు అటెంప్ట్ చేస్తుంటారు పేపర్ అనేది. ఇప్పుడు నేను తీసుకుంటే నాకు కెమిస్ట్రీ కొంచెం స్ట్రాంగెస్ట్. సో నేను ఎప్పుడైనా సరే కెమిస్ట్రీ స్టార్ట్ చేస్తాను, కెమిస్ట్రీ ఆర్ మ్యాథ్స్ స్టార్ట్ చేస్తాను, బికాస్ దోస్ ఆర్ ది స్ట్రాంగెస్ట్ ఫర్ మీ. ఇప్పుడు మీకు ఫిజిక్స్ స్ట్రాంగ్ ఉంది అనుకోండి, ఫిజిక్స్తో స్టార్ట్ చేయండి. లేదు మ్యాథ్స్ స్ట్రాంగ్ ఉంటే మ్యాథ్స్ స్టార్ట్ చేయండి. సో మీకు ఏది స్ట్రాంగ్ ఉంటే దాంతో స్టార్ట్ చేయండి. ఇప్పుడు కొంతమంది ఏదో చెప్తుంటారు, స్టార్ట్ విత్ మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ అట్లా అని చెప్పేసి. అట్లా కాదు, నేను విన్న దాని ప్రకారం ఏంటంటే మ్యాథ్స్ చాలా మందికి స్ట్రాంగెస్ట్ అని నేను విన్నాను. సో మీరు ఏం చేస్తారు, మ్యాథ్స్ స్టార్ట్ చేయండి. అంటే మీకు ఏ స్ట్రాంగెస్ట్ దాంతో స్టార్ట్ చేయండి. స్టార్ట్ చేసేటప్పుడు ఎట్లా వెళ్తారు ఫ్లో అంటే, నేను అబ్జర్వ్ చేసిన దాని ప్రకారం ఏంటంటే, మనకి మ్యాథ్స్ తీసుకున్నా, ఫిజిక్స్ తీసుకున్నా, కెమిస్ట్రీ తీసుకున్నా, ఏది ఓపెన్ చేసినా కూడా మీకు స్టార్టింగ్ టఫ్ క్వశ్చన్స్ కనిపిస్తాయి. టఫ్ చాప్టర్స్ అని కాదు, మీరు ఏ చాప్టర్ తీసుకున్నా అందులో నుంచి కొంచెం టఫెస్ట్ క్వశ్చన్స్ మనకు స్టార్టింగ్లో కనిపిస్తాయి ఎంసెట్ ఎగ్జామినేషన్లో. నా టైంలో నేను అబ్జర్వ్ చేసింది అదే. ఎగ్జామినేషన్ హాల్కి వెళ్ళగానే మనం ఫస్ట్ మ్యాథ్స్ స్టార్ట్ చేయగానే స్టార్టింగ్ ఒక 4 to 5 questions టఫ్ అనిపిస్తాయి. అది వాళ్ళు అట్లా డిజైన్ చేసిరా లేకపోతే జంబుల్ డే ర్యాండమ్గా వచ్చినా నాకు ఐడియా లేదు, కానీ స్టార్టింగ్లో టఫ్ ఉంటాయి. నాకు వచ్చిన చాప్టర్స్ నుంచి కూడా టఫే ఉన్నాయి. ఇప్పుడు నేను ఏం చేయలేను అని చెప్పి డిప్రెస్ అవ్వకండి. ఆ క్వశ్చన్స్ సాల్వ్ చేయడానికి ట్రై కూడా చేయకండి. ఎందుకంటే మీరు దానిపైన కూర్చొని ట్రై చేశారు అనుకోండి, మీకు అది రాదు. అంటే మీరు ప్రిపేర్ అయ్యారు, ఆఫ్ కోర్స్ ఇది కొంచెం తేడా ఉంది క్వశ్చన్, ఈ వాల్యూస్, ఈ టర్మినాలజీ అంతా వేరే ఉంది, అయినా నేను ప్రిపేర్ అయినా అని చెప్పి మీరు ట్రై చేశారు అనుకోండి, అదే క్వశ్చన్ మీకు అప్పుడప్పుడు 1/2 hour 1 hour పోయే ఛాన్స్ ఉంటుంది. అట్లా పోతే మాత్రం పెద్ద బ్లండర్ చేసినట్టు, అది మీకు కంప్లీట్గా ఎంసెట్ ఎగ్జామినేషన్ అది బిస్కెట్ అయిపోతుంది. అందుకే చెప్తున్నా, మీరు ఎట్లా అటెంప్ట్ చేస్తారంటే ఫస్ట్ క్వశ్చన్ చదవండి. క్వశ్చన్ చదవగానే మీకు మొత్తం దాని కథ అర్థమైపోతుంది. అసలు నేను చేసినా లేదా, ఇది నా వల్ల అవుతుందా లేదా, ఇది నేను ట్రై చేయగలుగుతానా లేదా, క్వశ్చన్ అర్థమవుతుందా లేదా, మీకు మొత్తం ఐడియా వచ్చేస్తుంది. నువ్వు ప్రిపేర్ అయిన చాప్టర్ నుంచి ఆ క్వశ్చన్ ఉంటే సాల్వ్ చేయండి. మీకు నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ చదవండి. మీకు ఒకవేళ ఆ క్వశ్చన్ వచ్చు, అంటే చాప్టర్ వచ్చు, ఆ క్వశ్చన్ వచ్చి మొత్తం వచ్చు, బట్ క్యాలిక్యులేషన్ కొంచెం టైం పడుతుంది, అట్లాంటిది స్కిప్ చేసేయండి, మార్క్ ఫర్ రివ్యూ పెట్టుకోండి. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్కి వెళ్ళండి. అది అసలు ఏ చాప్టర్ కూడా కాదు, అంటే కంప్లీట్ హార్డ్ చాప్టర్ ప్లస్ ఐబీటీస్, మీరు ప్రిపేర్ కాలేదు ఆ టాపిక్, యూ కెన్ స్కిప్ ఇట్ డైరెక్ట్లీ. మీరు ఎన్ని క్వశ్చన్స్ చేసిన ఇంపార్టెంట్ కాదు, ఎన్ని క్వశ్చన్స్ కరెక్ట్ చేసినది ఇంపార్టెంట్ అక్కడ. సో అట్లా మీరు ఫస్ట్ మ్యాథ్స్ మొత్తం కంప్లీట్ చేయండి. ఆ తర్వాత మీరు కెమిస్ట్రీ స్ట్రాంగెస్ట్ అనుకోండి, జంప్ టు కెమిస్ట్రీ. కెమిస్ట్రీలో ఏంటంటే మనకి 3 types ఉంటుంది, ఆర్గానిక్, ఇన్ఆర్గానిక్, ఫిజికల్. ఫస్ట్ క్వశ్చన్ చదవండి, మీకు ఒకవేళ వచ్చు అనిపిస్తే డైరెక్ట్ టిక్ చేసేయండి, రాదు అనిపిస్తే టైం వేస్ట్ చేయకండి, డైరెక్ట్లీ జంప్ అవుట్ ద నెక్స్ట్ క్వశ్చన్.
నెక్స్ట్ చదవండి, ఒక మీకు ఇది వచ్చు ప్లస్ టైం పడుతుందంటే మార్క్ ఫర్ రివ్యూ అండ్ జంప్ అవుట్ నెక్స్ట్ క్వశ్చన్. అట్లా మీరు కంప్లీట్ పేపర్ సాల్వ్ చేయండి. సో మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ ఒక రౌండ్ మొత్తం వేసేయండి, 160 క్వశ్చన్స్ మొత్తం వేసేయండి. ఎందుకు చెప్తున్నా అంటే నా టైంలో అట్లే అయింది. నేను ఏం చేసిన అంటే కొంచెం స్లోగా సాల్వ్ చేసిన, కొంచెం స్లోగా వెళ్ళినా లాస్ట్లో నాకు కొంచెం ఈజీ క్వశ్చన్స్ అన్ని మిస్ అయిపోయినాయి. అవి నేను సరిగ్గా పెట్టలేక నాకు నా స్కోర్ తగ్గిపోయింది. సో నాకు 80 మార్క్స్ అరౌండ్ వచ్చినాయి అంతే. యాక్చువల్లీ నా మార్క్ టెస్ట్లలో మొత్తం 90+, 100+ వచ్చినండే. సో అది కొంచెం టైం మేనేజ్మెంట్ మిస్టేక్ అయిపోయింది దాంట్లో. సో అందుకే చెప్తున్నా, మీరు కంప్లీట్ పేపర్ ఒకసారి విజిట్ చేయండి. ఆ తర్వాత మీకు లాస్ట్లో టైం మిగులుతుంది, మళ్ళీ ఒక 1 అవర్ 1.5 అవర్ మిగులుతుంది. సో మళ్ళీ ఏం చేస్తారు, కమ్ టు ద సెకండ్ రౌండ్. సో ఈ సెకండ్ రౌండ్లో ఏం చేస్తారంటే మార్క్ ఫర్ రివ్యూ ఏదైతే చేసుకోరో ఆ క్వశ్చన్స్ అన్ని ఇప్పుడు సాల్వ్ చేయండి. ఓకే, ఈ క్వశ్చన్ వచ్చు ప్లస్ కొంచెం టైం పడుతుంది, అట్లాంటి క్వశ్చన్స్ అన్ని ఇప్పుడు సాల్వ్ చేయండి. సో లాస్ట్లో మళ్ళీ మీకు ఒక 1 అవర్ మిగులుతుంది. సో ఈ 1 అవర్లో ఏం చేస్తారు, ఈ మిగతా ఒక హాఫ్ అన్ అవర్ తీసుకొని హాఫ్ అన్ అవర్లో కొంచెం టఫ్ క్వశ్చన్స్ సాల్వ్ చేయడానికి ట్రై చేయండి. వస్తా లేదంటే లేదు, జస్ట్ ఒక ట్రై ఇవ్వండి. ఆ తర్వాత మిగతా ఒక హాఫ్ అన్ అవర్ ఉంటుంది లాస్ట్లో. ఈ హాఫ్ అన్ అవర్ అప్పుడు ఏం చేస్తారంటే గివ్ ఇట్ ఫర్ చీట్ కోడ్స్. సో ఇప్పటివరకు మీకు ఫర్ ఎగ్జాంపుల్ అన్ని ఈ అంత టైం కలిపి మీరు ఒక 80 క్వశ్చన్స్ అటెంప్ట్ చేశారు, 80 or 90 క్వశ్చన్స్ అటెంప్ట్ చేశారు. మిగతా ఒక నీకు ఈజీగా 50-60 క్వశ్చన్స్ ఉంటాయి కదా, or ఇంకా 80 క్వశ్చన్స్ ఉంటాయి ఎగ్జాంపుల్. ఆ 80 క్వశ్చన్స్కి మీరు చీట్ కోడ్స్ అప్లై అండి. ఈ చీట్ కోడ్స్ కోసం నేను ఆల్రెడీ ఒక వీడియో అయితే చేసినాను అనమాట. లాస్ట్ టైం ఒక 1 to 2 వీడియోస్ చేసిన నా ఛానల్లో. ఒకసారి మీరు మళ్ళీ మీకు కావాలనిపిస్తే మీరు ఒక రిక్వెస్ట్ చేస్తే కామెంట్స్లో, డెఫినెట్గా నేను టైం ఉంటే చీట్ కోడ్స్ కూడా సపరేట్ డెడికేటెడ్ వీడియో చేస్తాను. ఈ చీట్ కోడ్స్లో కూడా మనకి చాలా టెక్నిక్స్ ఉంటాయి. ఒకటి డైరెక్ట్గా బ్లైండ్గా అసలు ఏం చూడకుండా కంప్లీట్గా ఏ పెట్టుకొని పోవడం. మిగతా 80 క్వశ్చన్స్ ఉంటాయి కదా, 80 క్వశ్చన్స్లో కంప్లీట్గా ఏ పెట్టేసుకుంటూ పోవడం, ఆర్ కంప్లీట్ బి, ఆర్ కంప్లీట్ సి, ఆర్ కంప్లీట్ డి, ఏదో ఒకటి పెట్టేసుకుంటూ వెళ్తారు. కొంతమంది ర్యాండమ్ పెట్టుకుంటూ పోతారు, అది అసలు వర్కౌట్ కాదు ర్యాండమ్ పెడితే. కొంతమంది ఏంటంటే లాజిక్ అప్లై చేస్తారు, ఏదో సగం క్యాలిక్యులేషన్ చేసి అప్లై చేస్తుంటారు. నెక్స్ట్ మనకి కొన్ని సిమిలర్ ఆప్షన్స్ ఉంటాయి. ఇప్పుడు 1, 1.5, 2,000. సో మనకి 1 or 1.5 ఆన్సర్ ఉంటుంది. సో కొన్ని టిప్స్ అయితే ఉంటాయి అనమాట. మీరు ఒకవేళ కావాలనిపిస్తే ఈ చీట్ కోడ్స్ మీరు ఒకసారి కామెంట్ చేయండి, నేను పాసిబుల్ అయితే డెఫినెట్గా వీడియో చేస్తాను. సో పేపర్ అటెంప్టింగ్ స్ట్రాటజీ గురించి కొంచెం అయితే ఐడియా వచ్చే ఉంటుంది అనుకుంటున్నాను. నెక్స్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్. చాలామంది ఈ పాయింట్ అయితే నెగ్లెక్ట్ చేస్తారు. నేను చెప్తున్నా కదా, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ మీరు లైక్ పాస్ట్ 10 to 20 years చేస్తే మీకు అట్లీస్ట్ 30-40 క్వశ్చన్స్ అయితే, అంటే 30-40% క్వశ్చన్స్ అయితే ఈజీగా మీరు సాల్వ్ చేయవచ్చు. ఎందుకంటే నేను ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ సాల్వ్ చేసిన లాస్ట్ 1 to 2 monthsలో మొత్తం అరిహంత్ బుక్స్ తీసుకున్నాను, కంప్లీట్ పీవీక్యూ సాల్వ్ చేసిన. నాకు ఎంసెట్ ఎగ్జామినేషన్కి వెళ్తే ఏంటంటే ఆల్మోస్ట్ అన్ని క్వశ్చన్స్ నాకు ఏదో పీవీక్యూ మోడల్ లాగా అనిపించింది, ఇట్లా ఏదో ఈ క్వశ్చన్ ఎక్కడో సాల్వ్ చేసినట్టు అనిపించింది అనే థాట్స్ వచ్చిండే. అంటే కొన్ని క్వశ్చన్స్ అయితే సేమ్ యాజ్ ఇట్ ఈస్ డిట్టో, వాల్యూస్ అన్ని సేమ్ ఉండే. సో మీకు అట్లా తగులుతాయి కంపల్సరీ. కొన్ని క్వశ్చన్స్ అయినా విత్ వాల్యూస్ సేమ్ రావచ్చు, వాల్యూస్ సేమ్ రాకపోయినా కూడా మీకు మోడల్ సేమ్ ఉంటుంది. అంటే మీరు ఆ క్వశ్చన్స్ అన్ని చేస్తే పాస్ట్ 10 years 20 years క్వశ్చన్స్ అన్ని చేస్తే, అంటే 10 daysలో పాసిబుల్ కాదనుకోండి, ఆఫ్ కోర్స్ మీకు ఎన్ని పాసిబుల్ అయితే అన్ని చేయండి. మీరు ఎంత ఎఫర్ట్ ఇవ్వగలితే అంత ఎఫర్ట్ ఇవ్వండి. మీరు పీవీక్యూస్ చేస్తే యూజ్ ఏంటంటే మీకు లాజిక్ బిల్డ్ అవుతుంది, ఓకే, మీరు ఇంట్యూషన్ బిల్డ్ అవుతుంది. కొత్త క్వశ్చన్ చూసినా కూడా మీరు సాల్వ్ చేయవచ్చు. అసలు మీకు ఏం ఐడియా లేకపోయినా కూడా మీరు అట్లీస్ట్ ట్రై చేయవచ్చు అనమాట పీవీక్యూస్ చేస్తే. సో మీరు ఎంత పాసిబుల్ అయితే అన్ని పీవీక్యూస్ చేయండి. టైం టేబుల్ ప్రిపేర్ చేసుకోండి. ఆ టైం టేబుల్ ఫస్ట్ ఆ చాప్టర్ నేమ్ ఉంటుంది, ఆ చాప్టర్ నేమ్ మీరు యూట్యూబ్లో సెర్చ్ చేయండి. చాలా వన్ షాట్ వీడియోస్ వస్తాయి, దాంట్లో మీరు ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకోండి, వ్యూస్ కామెంట్స్ బట్టి సెలెక్ట్ చేసుకున్న తర్వాత అదొక హాఫ్ అన్ అవర్ 1 hourలో ఇంటూ 2 weeksలో పెట్టుకొని కంప్లీట్ చేసేసి నెక్స్ట్ మీరు చేయాల్సింది కంప్లీట్ పీవీక్యూ సాల్వ్ చేయాలి. ఇన్ కేస్ మీ వల్ల పీవీక్యూ సాల్వ్ చేయడం అవ్వకపోయినా, మీకు బుక్స్ లేకపోయినా, అది కూడా యూట్యూబ్లో సెర్చ్ చేయండి. సో అండ్ సో చాప్టర్ పీవీక్యూస్ అని కొడితే మీకు చాలా వీడియోస్ వస్తాయి. అవన్నీ మీరు కంప్లీట్గా ఒకసారి వాచ్ చేస్తే మీకు ఒక ఐడియా వస్తుంది చాప్టర్ పైన. ఈ పీవీక్యూ స్టెప్ చాలా ఇంపార్టెంట్. మీరు ఎంత కాన్సెప్ట్స్ నేర్చుకున్నారో క్వశ్చన్స్ చేస్తేనే మీకు లాజిక్స్ బిల్డ్ అవుతాయి, ఐడియాస్ డెవలప్ అవుతాయి, మీరు ఎగ్జామినేషన్లో అటెంప్ట్ చేయగలుగుతారు. సో కంపల్సరీ మీరు ఇప్పటివరకు ఏం చేసినా చేయకపోయినా 10 daysలో ఎన్ని పాసిబుల్ అయితే అన్ని పాసిబుల్ క్వశ్చన్స్ చేయండి పీవీక్యూస్. చెప్పేది ఓన్లీ 2025కే కాదు, మీరు 2026 తీసుకున్నా, 7 తీసుకున్నా, ఏ ఇయర్ అయినా కూడా కామన్ ఇది పీవీక్యూస్. నేను రాసిన టైంలో కూడా పీవీక్యూస్ చాలా క్రూషియల్ రోల్ ప్లే చేసాను అనమాట. సో కైండ్లీ డూ నాట్ నెగ్లెక్ట్ దిస్ పీవీక్యూస్. ఆ తర్వాత షార్ట్ నోట్స్ కూడా ప్రిపేర్ చేసుకోండి ఎప్పటికప్పుడు, సో దట్ మీకు ఎగ్జామ్ 1 day or 2 days ముందు యూజ్ అవుతుంది డెఫినెట్గా. నెక్స్ట్ టిప్ ఏంటంటే మీరు హెల్త్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు మీరు ఏదో ఈ 10 daysలో అంటే 2 yearsలో చేయండి, ఈ 10 daysలో అయితే ఎక్స్పెక్ట్ చేయకండి. బట్ కొంచెం బూస్ట్ అవుతుందని చెప్పేసి చెప్తున్నాను. అట్లా అని చెప్పేసి మీరు హెల్త్ అంతా ఖరాబ్ చేసుకోకండి నైట్స్ అంతా కూర్చొని చదివి. బికాస్ మీరు ఫర్ ఎగ్జాంపుల్ అట్లా చేశారు అనుకోండి, ఎంసెట్ ఎగ్జామినేషన్ డే రోజు మీకు ఏదైనా హెల్త్ ఇష్యూ అయ్యి, మీకు స్టమక్ ఏక్ కానీ ఏదైనా హెల్త్ ఇష్యూ అట్లా అయితే మీరు ఎగ్జామినేషన్లో సరిగ్గా పర్ఫామ్ చేయకపోతే ఇట్స్ కంప్లీట్లీ వేస్ట్, మీరు ప్రిపేర్ అయినంతా వేస్ట్. సో అందుకే మరీ ఓవర్ కాకుండా ఇవ్వండి, డీసెంట్ టైం ఇచ్చి ప్రిపేర్ చేయండి. ఎందుకు చెప్తానంటే నేను లైవ్గా చూసిన ఎగ్జాంపుల్. మా క్లాస్లోనే ఐ గ్రాడ్యుయేటెడ్ ఫ్రమ్ సివిఆర్ కాలేజ్. సో మా క్లాస్లో ఒక స్టూడెంట్ ఉంటాడు, మా ఫ్రెండ్. అతను సిజిపిఏ, కమ్యూనికేషన్ లైక్ అంతా బాగానే ఉంది. మెయిన్స్లో కూడా అరౌండ్ 95% వచ్చింది. ఎంసెట్లో చూస్తే అరౌండ్ 15,000 ర్యాంక్ వచ్చింది. అరే ఎందుకు అట్లా వచ్చింది, 15,000 ర్యాంక్ ఎందుకు వచ్చింది అని అడిగితే ఆ రోజు అతను చెప్పిండు, అంటే హెల్త్ బాగాలేదు, నాకు హెల్త్ ఇష్యూ వచ్చి నేను సరిగ్గా అటెంప్ట్ చేయలేకపోయినా అన్నాడు. సో నీకు ఎంత టాలెంట్ ఉన్నా హెల్త్ ఇంపార్టెంట్. సో మీరు హెల్త్ అయితే కరెక్ట్ ఉంచుకోండి 10 daysలో. అండ్ నెక్స్ట్ ఎగ్జామినేషన్ డే రోజు కూడా
మీరు పాసిబుల్ అయితే కొంచెం మంచి ఫుడ్ తినండి, లైక్ స్పైసీ ఫుడ్ అట్లా కాకుండా మీరు నార్మల్గా ఏదైతే తింటారో అది తినేసి వెళ్ళండి. ఎందుకంటే మీరు స్పైసీ ఫుడ్ తిన్నా ఆర్ ఎల్స్ లైక్ డిఫరెంట్ యూనిక్ ఫుడ్ అట్లా తింటే మీకు మళ్ళీ ఎగ్జామినేషన్లో కొంచెం ప్రాబ్లం అయితే కష్టం. ఎగ్జామినేషన్కి 1 వీక్ 10 days కొంచెం కరెక్ట్ చూసుకోండి హెల్త్ అంతా. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఇంపార్టెంట్ థింగ్ మాక్ టెస్ట్. మీరు ఎందుకంటే ఈ చీట్ కోడ్స్ కానివ్వండి, మీరు అటెంప్ట్ చేసిందంతా, మీరు ప్రిపేర్ అయిందంతా ఈ మాక్ టెస్ట్ రాస్తేనే తెలుస్తుంది. ఇప్పటివరకు మీరు నారాయణ చైతన్య అయితే చాలా రాసి ఉంటారు మాక్ టెస్ట్. మీకు మాక్ టెస్ట్లో ఎన్ని మార్క్స్ వస్తే మీకు ఎగ్జామినేషన్లో దాదాపు +or- అవే మార్క్స్ వస్తాయి. బికాస్ నా మాక్ టెస్ట్లో నాకు 90+100+ వచ్చేవి. సో ఎంసెట్ ఎగ్జామ్ వచ్చేసరికి 80 వచ్చేసినాయి. సో నాకు కొంచెం లక్ బాగాలేదు, చీట్ కోడ్స్ వర్కౌట్ కాలేదు. అఫ్ కోర్స్ కొన్ని ఫ్యాక్టర్స్ ఉన్నాయి. సో మీకేంటంటే మాక్ టెస్ట్ డెఫినెట్గా రాయండి. మాక్ టెస్ట్ రాస్తేనే మీకు ఐడియా వస్తుంది మీరు ఎంత పర్ఫామ్ చేస్తారు, మీరు ప్రిపేర్ అయిన చాప్టర్ నుంచి అటెంప్ట్ చేయగలుగుతారా లేదా, చీట్ కోడ్స్ వర్కౌట్ అవుతున్నా లేదా, మీరు అట్లీస్ట్ ఆ పర్టికులర్ హార్డ్ చాప్టర్ నుంచి ఈజీ క్వశ్చన్స్ వస్తే అటెంప్ట్ చేయగలుగుతున్నారా లేదా, మీకు ఓవరాల్ ఐడియా వస్తుంది. అండ్ టైం మేనేజ్మెంట్ తెలుస్తుంది మోస్ట్ ఇంపార్టెంట్లీ. సో మీరు మాక్ టెస్ట్ పక్కా ఇవ్వండి. ఏం చేస్తామని 10 days ఉన్నాయి, ఎన్ని మాక్ టెస్ట్లు అని ఇస్తామంటే ఇవ్వండి, అట్లీస్ట్ 1 అయినా 2 అయినా, ఎన్ని పాసిబుల్స్ అని ఇవ్వండి. అండ్ మాక్ టెస్ట్ కూడా మీ పిచ్చి టైమింగ్ కాకుండా ఎగ్జాక్ట్ ఎంసెట్ ఎగ్జామినేషన్ టైం చూడండి. ఎగ్జాక్ట్ ఏ టైం స్లాట్స్లో ఉందో మార్నింగ్ అండ్ ఆఫ్టర్నూన్, ఏ టైం స్లాట్స్లో ఉందో మార్నింగ్ ఒక మాక్ టెస్ట్, ఆఫ్టర్నూన్ ఒక మాక్ టెస్ట్ రాయండి. అట్లయితేనే మీకు ఆ పర్టికులర్ టైం పీరియడ్లో మీకు నిద్ర రాకుండా కరెక్ట్ పర్ఫామ్ చేయగలుగుతారు. సో ఇవన్నమాట టిప్స్ అయితే. అండ్ ఇన్ కేస్ నేను ఏమైనా మిస్ అయినట్లయితే మీరు అది కామెంట్ సెక్షన్లో చెప్పొచ్చు. అండ్ నెక్స్ట్ దేనిపైన వీడియో కావాలో మీరు సజెస్ట్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో చెప్పండి. దాట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో. మీరు ఇప్పటివరకు చూసారంటే మాత్రం మీకు డెఫినెట్గా ఎంసెట్ కొట్టాలని చెప్పేసి ఇంట్రెస్ట్ ఉండే ఉంటుంది. వీళ్ళు క్రాక్ ఎంసెట్ 2025 అని చెప్పేసి కామెంట్ చేయండి. అండ్ ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయడం మర్చిపోవద్దు. నెక్స్ట్ దేనిపైన వీడియో కావాలో మీరు సజెస్ట్ చేయండి. అండ్ యాజ్ యూజువల్గా డోంట్ వేస్ట్ యువర్ టైం, కీప్ వర్కింగ్ హార్డ్, స్టే కన్సిస్టెంట్. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండ్ ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ ఎంసెట్ ఎగ్జామినేషన్.